is coming. ఒక మంచి ఫిలింకి సపోర్ట్ చేయాలి. ప్రెస్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ దట్. సో ఈ మూవీ సక్సెస్ అవుతే ద క్రెడిట్ విల్ గో టు ద ప్రెస్ బికాస్ ఐఎమ్ గెటింగ్ గుడ్ హెల్ప్ మా మూవీకి. మూవీ వచ్చినాక ఐ నీడ్ మోర్ హెల్ప్ ఫ్రమ్ యూ గైస్. మీరు ఇలాంటి ఫిలిమ్స్కి సపోర్ట్ చేస్తే దెర్ విల్ బి మోర్ పీపుల్ కమింగ్ డౌన్ మేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఫిలిమ్స్. మంచి ఫిలిమ్స్ కావాలని ఆడియన్స్ అడిగితే వాటికి దర్ లాట్ ఆఫ్ చాలా మంది నేను యుఎస్ లో కూడా కలిసాను. చాలా మంది దే వాంట్ టు కమ్ అండ్ మేక్ ఫిలిమ్స్. వాళ్ళకి ఇక్కడ స్ట్రక్చర్ తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలి, పబ్లిసిటీ ఏంటి యూనో ఆ స్ట్రక్చర్స్ వాళ్ళకి ఏం తెలియదు. ఈ స్ట్రక్చర్ ఈ నాలాంటి వాళ్ళు వచ్చి మూవీ చేస్తే దెన్ దే వాచ్ దిస్. ఇలాంటి కొత్త వాళ్ళు పోతే కూడా ఇక్కడ ప్రెస్ ఇలా సపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అండ్ ప్రెస్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫైనలీ ఆ రోజు దగ్గరకు వచ్చింది. 30th of September, one of the biggest days in my career. So ఈ ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది అండ్ తప్పకుండా you guys have to watch the film and encourage us in any which way that you can. సినిమా గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ ఇట్స్ అ స్టోరీ అబౌట్ 3 brothers, ముగ్గురు అన్నతమ్ములు కథ. ఐ ప్లే వన్ ఆఫ్ ద బ్రదర్స్. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి క్రికెట్ అంటే ప్యాషన్ అతనికి. అండ్ సేమ్ వే ఫర్ నాగశౌర్య, he's always having fun in college, drinking, కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ అనమాట. అట్లాగే సూర్యతేజ వచ్చేసి he's a romantic angle and Sarika is his pair in the film. So it's a very nice combination of 3 stories, 3 tracks coming together. So ఈ మూవీ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫైనల్లీ ఈ మంత్ 30th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలామంది నన్ను అడిగారు, క్రికెట్ గోల్స్ అండ్ వేర్ ఏంటి, యూత్కి మాత్రం సంబంధించిందా, ఫ్యామిలీ కాదా, చూడకూడదా అని. సో ఇస్ మిస్లీడ్ అయిందండి. అది క్రికెట్ గర్ల్స్ అండ్ వేర్ ఒక ఫ్యామిలీతో వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్గా వాచ్ చేయొచ్చు మూవీని. డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నచ్చుద్దని మేము ఆశిస్తున్నాము. అండ్ ఈ మూవీలో నాతో పాటు యాక్ట్ చేసిన ఆదర్శ్ అండ్ సూర్య అండ్ సారిక, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను మీతో వర్క్ చేయడం. అండ్ మా డైరెక్టర్ ఉమేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఫస్ట్ నన్ను ఈ మూవీలో తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, శౌర్య మరి ప్రూవ్ చేసుకుంటావా అని. ఐ సెడ్ సార్ ఐ విల్ గివ్ మై బెస్ట్ సార్, నేను ది బెస్ట్ ఇస్తాను నేను ఈ మూవీకి అన్నాను. గర్ల్స్ అండ్ బియర్ ఆల్రెడీ టైటిల్లోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా కూడా అంతే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎందుకంటే మూవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు యూత్కి ఏం కావాలో మొత్తం అన్ని ఎలిమెంట్స్ దాన్ని ఇంక్లూడ్ చేసుకొని ఈ మూవీ తీయడం జరిగింది. అండ్ ఉమేష్ గారు ఆ విషయంలో 100% చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు కాస్ట్ అండ్ ఆదర్శ్, నేను, శౌర్య, సారిక. This 30th, as it's like 3 brothers story వాళ్ళందరూ చెప్పినట్టు, and I'm playing a female lead where my character is like a bubbly college going girl. I'm really thankful to Umesh Garu and Sharath Garu, not only for signing me for this film, but also they made me a part of a pure Telugu film. I'm like మీరు అడగచ్చు ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని తెలుగు మూవీసే కదా అని, బట్ దిస్ మూవీ ఇట్స్ అ ప్యూర్ తెలుగు ఫిల్మ్ బికాజ్ ఇందులో యాక్ట్ చేసిన చిన్న ఆర్టిస్ట్ నుంచి మెయిన్ యాక్టర్స్ వరకు అందరూ తెలుగు వాళ్ళే. బీట్ నాని ఆర్ ఆదర్శ్ ఆర్ సూర్య ఆర్ మీ ఆర్ ఎనీ వన్. అండ్ ఇప్పుడు వచ్చే యాక్ట్రెసెస్ యాజ్ యూ ఆల్ నో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. అండ్ వాళ్ళకి సో కాల్డ్ బిగ్ డైరెక్టర్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ దెన్ అందరూ చెప్తున్నారు తెలుగు అమ్మాయిలు కావాలి, బాలీవుడ్ యాక్ట్రెసెస్ వద్దు అని. బట్ స్టిల్ యూ ఆల్ నో ఎంతమంది యాక్చువల్గా తెలుగు వాళ్ళ కోసం వెతుకుతున్నారు, తెలుగు వాళ్ళ కోసం తీసుకుంటున్నారు. అండ్ ఉమేష్ గారు, వెన్ ఐ మెట్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ దిస్ మూవీ, తను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఆర్ నీకు డాన్స్ వచ్చా, పర్ఫార్మెన్స్ వచ్చా, ఆర్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవేమీ అడగలేదు. హీ జస్ట్ ఆస్క్డ్ మీ కెన్ యూ స్పీక్ తెలుగు. He actually tried for a Telugu speaking girl or Telugu speaking guys for his movie. So I feel it's a pure Telugu film, and
I won't say that with the pedda competition big movies kani, but still it's definitely a competition for big movies in its own way movie, and I wish it does well.